ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు పెద్ద దొంగ, నీ కూతురు పిల్ల దొంగ, ఈ గద్దమామ చిల్లర దొంగ, ఈ కాకిగాడు చిప్ప దొంగ. మీ బ్యాచ్ అంతా కలిసి ప్లాన్ చేసి వినయ్ని మీరే కిడ్నాప్ చేసి ఎవరో కిడ్నాప్ చేసినట్టు దొంగ డ్రామా ఆడారు. మీ ఆట అర్థమైంది, నా వేట మొదలైంది. ఒక చిన్న కాల్ చేస్తే అదిగో నీ కూతురు నాకు దొరికిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నిజం చెప్పకుండా బుకాయించాలని చూడకు. మర్యాదగా నిజం చెప్పు. కథ చాలా బాగుందల్లుడు. ఇంతకీ ఏంది ఎవ్వారం? తెలివి వాడకత. నీ కూతుర్ని పట్టుకున్నా కూడా కథ అంటే ఎవరూ నమ్మరు కదా. నమ్మడమేమో కాని నలుగురు నవ్వుతారల్లుడు. ఇదిగో నలుగురు అంటే మే నలుగురు కాదు, బయట నలుగురు బాబు. అరే నా గద్దమామా, అసలు సమస్య ఏందల్లుడు? నువ్వు చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. వినయ్ని ఎక్కడ దాచారో మర్యాదగా బయటికి తీసుకురండి. అసలు ఏంది బావుగారు, అల్లుడిట్టా మాట్లాడుతా ఉండాడు? ఏందల్లుడు? నువ్వు ఇందాకటి నుంచి మాట్లాడుతా ఉండాది మా వినయ్ బాబు గురించా? ఇందాక నువ్వు పెద్ద దొంగ పిల్ల దొంగ అంటే నాకేం బోధపడలేదు. ఇప్పుడు బోధపడినది. నా కొడుకు కనిపించక నేనేడుస్తా ఉంటే నేనే దాచినాను అని అబాండాలేసి అబద్ధాలు చెప్తా ఉండావా? నేనే నా కొడుకుని దాచానని చెప్పేదానికి నీ దగ్గర ఒక్కటంటే ఒక్క ఆధారం ఉంటే చూపించు. అప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేసేదానికి నేను రెడీయే అల్లుడు. అంతేకాని అన్నెం పుణ్యం ఎరగని నా కూతుర్ని పట్టుకుని అడ్డదిడ్డంగా మాట్లాడకల్లుడు. ఆగమైపోతావు. అర్థమైందత్తా. ఏమర్థమైంది? మా అఖిలమ్మ వార్నింగా? వార్నింగ్ కాదు కదా మామా, తప్పు చేసి తప్పించుకున్నామన్నా మీ మాటల్లో ఉన్న మీనింగ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పించుకున్నంత మాత్రాన తప్పు చేయనట్టు మాత్రం కాదు. మీరు దొరికిపోవడానికి కాస్త దూరం పెరిగిందంతే. వినయ్ని మీరు ఏ దిక్కులో దాచినా ఏ మూలన ఉంచినా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు వినయ్ని కనిపెట్టి తీసుకొస్తా. నా చెల్లికి నీ చేతులతో నువ్వే హారతిచ్చి బొట్టు పెట్టి నీ కోడలిగా ఆహ్వానించేలా చేస్తాను. నీకు 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 మీ అందరికీ ఈ వెంకీ అంటే ఏంటో అప్పుడు చూపిస్తా.